మన జీవితంలో కూడా కొన్నిసార్లు మ్యారేజ్లో స్పిరిచువల్లీ, ఇమోషనలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ ఏమో కుదువలు ఉంటాయి. ఆ సమయంలో చాలా సార్లు ఏమైపోతుందంటే మనుషులు ఎక్కడ పోతారంటే ఫోన్ మీద ఫోన్లు చేస్తారు. ఫోన్ మీద ఫోన్ ఏంటంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలని. ఎవరు చేయాలని? They can speak comfort words to you, but they will not solve the problem. Only the problem will be solved by our Lord Jesus Christ of Nazareth. Chapali hallelujah. అయితే ఇక్కడ ఒక 6 వాటర్ జార్స్ ఉన్నాయంట. చూడండి, this water jars is like a type of a people. వాటర్ జార్స్ అంటే ఒక మనుషులంట. ఓకే, వాటర్ అంటే ఒక వాటర్ బాప్టిజం అంట. ఇంకా ఈ గ్రేప్ జ్యూస్ అంటే ఇట్స్ బ్లడ్ ఆఫ్ జీసస్. చూడండి, బ్యూటిఫుల్ గా ఉన్నది పిక్చర్. వాళ్ళు వచ్చినారు, పెళ్లికి వచ్చినారు. వచ్చిన దాని తర్వాత మనుషులు వచ్చినారు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు వాటర్ బాప్టిజం తీసుకున్నారు. దాని తర్వాత అంట దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా వాళ్ళ పాపం కడిగేసినారంట దేవుడు. అయితే ఇక్కడ వర్స్ 5 లో ఏమంటుందంటే, మేరీ షీ సేయింగ్, Mary said to the servants, whatever he says, do it, obey the Bible. అంటే ఏమంటున్నారంటే, మనం దేవుడి వాక్యంకి లోబడాలి. கடவுள் வார்த்தை இருக்குதுல்ல, கடவுள் வார்த்தைக்கு கீழ்ப்படணும், கடவுள் வார்த்தைக்கு ஃபர்ஸ்ட் பிளேஸ் கொடுக்கணும், கடவுள் வார்த்தை நம்ம லைஃப் சேஞ்ச் பண்ணணும். The Bible says here, Mary says to the servants, whatever he says to you, do it. ఏదైనా చెప్తున్నారు అనుకోండి, బైబిల్ ఏమైనా చెప్తున్నారు అనుకోండి, విశేషంలో మ్యారేజ్ విశేషంలో అది ఇమీడియట్ గా చేసుకోవాలంట. మనం దానికి లాభం ఎవరికి అంట? మనకే లాభం అంట, మన పిల్లలకి లాభం అంట. ఓకే, అయితే ఫస్ట్ వన్, మ్యారేజ్ ఇస్ అ కమాండ్, and second one, every marriage has a need. Spiritually sound ఉండొచ్చు కొంతమంది, బట్ ఏంటంటే ఇమోషనల్లీ చాలా డౌన్ ఉండొచ్చు, డిప్రెషన్స్ లో ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ లో ఉండొచ్చు, డిఫికల్టీస్ లో ఉండొచ్చు. అయితే మనకి యేసు ప్రభు కావాలా. We need in every area of our life, whether in the job, whether in the marriage, whether in the business, we need our Savior, Jesus Christ of Nazareth. That person every day, 24 hours, if you can spend 1 hour with the Lord Jesus Christ, your life, not only your life, your children's life are going to be changed and transformed for the glory of Jesus Christ. ఈ సీక్రెట్స్ దేవుడు ఏం చేసినాడంటే దేవుడు వాక్యంలో పెట్టినాడు. సో రాహుల్, జాన్ అండ్ రెబెకా కి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఏంటంటే I have to spend time with the Lord every day. Rebecca and Rahul Jan, इधर ఒకరికొకరికి చూసి आंखों में आंखें, प्यार हो गया, इश्क हो गया वचन से. जान भी दे देंगे, चांद लेके आएंगे, सूरज को डुबा देंगे అని చాలా ప్రామిస్లు చేస్తారు. పెళ్లి ముంగట చాలా 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 ప్రామిస్లు చేస్తారు. పెళ్లి అయిన తర్వాత కదా, జాన్ దే దేంగే, సూరజ్ లేకే ఆएंगे, చాంద్ లేకే ఆएंगे, ఎక్కడ ఉంటుందో వాడి అన్ని మర్చిపోతారు. అరే బాబు, భార్య చెప్పింది అనుకోండి, దే కొంచెం నీళ్ళు అంటే, నువ్వు తీసుకో నీళ్ళు, దగ్గర ఉన్నారు కదా ఫ్రిడ్జ్, తీసుకోవచ్చు కదా అని. మ్యారేజ్ విలువ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మ్యారేజ్ మనుషులు ఏం చూస్తారో దేవుడు అట్లా చూడడంట. మూడోది ఫస్ట్ వన్ చెప్పండి, అందరు చెప్పండి. మ్యారేజ్ ఇస్ ఏ కవెనెంట్. చెప్పండి అందరూ, వెరీ గుడ్. సెకండ్ వన్, ఎవ్రీ మ్యారేజ్ హ్యాస్ ఎ నీడ్. చెప్పండి, ఎవ్రీ మ్యారేజ్
హ్యాస్ ఎ నీడ్. ఇప్పుడు ఈ లాస్ట్ వన్ ఎక్కువ సమయం తీసుకుంటలేను, ఎందుకంటే తెలుసు అందరికీ ఉంటుంది అక్కడ రిసెప్షన్లో ఎట్లా ఇవన్నీ. ఓకే, మ్యారేజ్లో, బర్త్డే పార్టీస్లో, వెడ్డింగ్ యానివర్సరీలో ఎవరు వాక్యం విన్నారు? మా బాధ్యత ఉంటుంది, మేము చెప్పాలా, ఎందుకంటే దేవుడు అడుగుతాడు మరి మాకు, చెప్పినావా, నిజంగా చెప్పినావా లేనా అని. థర్డ్ వన్ is husband's responsibility and the wife's responsibility. కొంచెం చూసుకుందాం ఇక్కడ దేవుడి వాక్యంలో. ఈ రెండు రోల్స్ అవి ఒక మంచిగా మ్యాచ్ అయిందనుకోండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది జర్నీ. Ephesians chapter 5 verse 25 to 26, the Bible says, husbands, love your wives just as Christ also loved the church and gave himself for her. A beautiful mystery అండి. దేవుడు యేసు ప్రభు పరలోకంలో వచ్చి భూలోకంలో వచ్చి ఒక మానవ రూపంలో వచ్చి మీ కోసం, నా కోసం, అందరి కోసం ఒక బలి రక్తం ఇచ్చి చచ్చిపోయిన తర్వాత మూడో రోజు మళ్ళీ తిరిగి జీవించినారు, పరలోకంకి వెళ్ళారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వస్తున్నారు. దేవుడి వాక్యము ఏమంటుందంటే, though we were in sin, he knew no sin, but he became sin for us. The Bible says, husband, love your wives. రాహుల్ జాన్ రేపటి ఒకసారి చెప్పు, ఐ లవ్ యూ అని చెప్పు. నువ్వు కూడా చెప్పు ఒకసారి. ఇప్పుడు ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు ఇక్కడ? కొంచెం చేయలేకపోయారు. ఓకే, హస్బెండ్స్ ఉన్నారా? ఓకే, మీరు కూడా కొంచెం మీ వైఫ్కి చూడండి, మీ వైఫ్కి చూడండి, వేరే వైఫ్కి చూడండి. ఇదే చాలా కష్టమైపోతుంది. మీ వైఫ్ రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ చూస్తారు మనుషులు. అరే మీ వైఫ్ పక్కన ఉన్నారు కదా, ఇక్కడ చూస్తే ఈ కళ్ళు అంట ఏంటి అటు సైడ్ కొంచెం పోతూనే ఉంటారండి. అటు సైడ్ పోవద్దు. అటు సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏం లాభం లేవు దాంట్లో. పర్వతం జీవితం కూడా లేవు అక్కడ. చాలా జాగ్రత్త ఉండాలా. క్రిస్టియన్ అయిపోయినాం అనుకోండి, ఏదో సరదాగా ఒక సండే వస్తున్నాము, బైబిల్ ఓపెన్ చేస్తున్నాము, అది సండే టు సండే, మండే టు మండే, మళ్ళీ మండే టు అట్లా సాటర్డే. మన జోలి ఎట్లా అంటే అట్లా కావు. Christians are totally sold out. You've been bought with the price of the Lord Jesus Christ. He paid the price. His blood has been shed. అర్థం చేసుకోవాలా దేవుడు రాజ్యంలో. Once you've been born again into the kingdom of God, you have to understand very carefully. There is no turning back in the marriage. ఓకే, నేను ఈ పాయింట్లో ఉండే కదా హస్బెండ్స్ కు. ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు? కొంచెం మీకు బోర్ అవ్వదని కొంచెం ఇక్కడ చేస్తున్నారు, కొంచెం మాదిరిగా సలహా ఇస్తున్నాను. ఓకే, మీ వైఫ్కి చెప్పండి, ఐ లవ్ యూ అనండి. సిగ్గుపడదు, ఐ లవ్ యూ చెప్పండి, మంచిదే. ఎప్పుడు చెప్పినారో ఏమో, ఎప్పుడు చెప్పినారో అమ్మా, ఈ రోజు ఇస్తున్నాండి, 25 సంవత్సరం అయిపోయింది, ఈ రోజు ఇస్తున్నాను, ఐ లవ్ యూ అన్నారు మీరు. ఓకే, హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్స్ జస్ట్ యాస్ ఓన్ హస్బెండ్ అంట లవ్ చేయాలి. ఎవరికి అంట? వైఫ్కి అంట. As Christ also loved the church and gave himself for her. Husband means house bound. House ki bond చేస్తాడు తెలుసా? హస్బెండ్ ఫెరీ బాండ్ అని, ఫెరీ బాండ్ ఎట్లా ఉంటుంది? ఒకసారి పెడితే గ్లూ అయిపోతాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ అంట హస్బెండ్. హస్బెండ్ ఈజ్ ద షెపర్డ్ ఆఫ్ ద హౌస్. ఆయన ఒక షెపర్డ్ లీడ్ చేస్తున్నాడు, వైఫ్ కి లీడ్ చేస్తున్నాడు, పిల్లలకి లీడ్ చేస్తున్నాడు. ఆయన హస్బెండ్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద హౌస్. చాలా హస్బెండ్స్ పొద్దుగా లేస్తేనే ఏంటంటే యూట్యూబ్కి వెళ్తారు. చాలా హస్బెండ్స్ లేస్తేనే ఫేస్బుక్ లో ఇది లైక్స్ వచ్చినాయి. చాలా హస్బెండ్స్ ఏంటంటే లేస్తేనే జాబ్ మాట్లాడతారు. ప్రీస్ట్ పని చేయాలి హస్బెండ్. హస్బెండ్ ఒక షెపర్డ్ ఉన్నాడు, హస్బెండ్ ఒక హౌస్ బాండ్ ఉన్నాడు, హస్బెండ్ ఒక ప్రొవైడర్ ఉన్నాడు. హస్బెండ్ ఈజ్ ఎ ప్రొటెక్టర్ ఆఫ్ ద హౌస్. అదే ఉన్నాడు హస్బెండ్ అంటే ఏంటి? Praise the Lord, everybody. We are Joseph family, my husband Patrick and myself Rebecca. So we are here to share a testimony to our dear church family
God has blessed us tremendously with outstanding blessing, and I have an elder daughter. We have an elder daughter. His name is Eden, and yes, God has blessed us with a second baby whose name is Kevin Patrick Joseph. He is the Son of God. We want to give thanks, and we are here to give testimony on Kevin. That day before yesterday, that was on 23rd, I was admitted in the hospital, and with a lot of complications. They told me that my blood pressure, my sugar levels, everything has gone up high, and they told me that I might lose my eyesight, I might lose my memory, and with a lot of words from the doctor who was telling me. And might be because of that my pressure was going high. I was not sure, but with all our family support and our church family we were prayers, very much troubled actually. What happened is Yeah. when doctor said that my wife has a lot of sugar as well as a BP level is high. It was almost like 160, 150. So when the doctors checked, they were hoping that the BP level and the sugar level will come less. But unfortunately, it was like it was fluctuating going Fluctuating. high only. it was But, coming low and then immediately is going high. Then it was very much a big concern for us also, because they said if the sugar level or the BP level doesn't come less, then they have to shift it to an ICU. And ICU one day it's very very expensive. Very very expensive. So even though we have a budget for First thing here, another thing we want to share is at most is on 24th of January at around 2:45 of UAE time, 2:45, 2:50, we have given a call to our pastor, and he told me that, Rebecca, just don't worry, close your eyes and lift your hands and pray unto God, and just follow me, I'll pray for you, he has told me. And I was still on the bed, and after he prayed, my hands started shivering. I'm here in the hospital that day, my hands started shivering, and I as I was lifting my hands, as my hands were shivering, I could not lift my hands, so I took my hands on, I kept my hands on my body, my hands, my legs, my stomach, and I was praying here. So with me, Patrick was here, so we both were praying here together along with pastor, and after 15 minutes or something, after 3:05 or 3:10, my cramps started. My pains has gone high. Yeah. And it started at around 3:15. It just continued. My pains were going high and high. And they told that no, she will not deliver today. She's not having any pains. So we don't know when she will deliver. But the pain started after pastor praying for us. As a family, he prayed for us. And around 3 o'clock it started. It just continued till evening. And all of a sudden, another doctor who was on duty on that day, duty doctor at the hospital, and she told that around 7 o'clock she came. she came. She checked, physically checked everything. She checked said, everything. Actually, before that, they said that to control the BP, they have to provide one injection, and that injection is very expensive. Another. So they phoned me. I was not there. Actually, I came home just to get refreshed. So they asked me whether we have to inject that injection. I said, if my wife is willing, then you can go forward for that. So they said okay, and they hanged on the call. So by the time I reached hospital, so the doctor came there. So the doctor came and she was physically examining. And the doctor who was in charge, that duty doctor, she just examined me, and she will deliver any moment, she told. Yeah. The moment that word was told, the other nurses, no ma'am, we have to give injection, we have to call the main doctor, we have to call her doctor. They were going on explaining. The duty doctor said, you are not giving any injection, you should not be induced with any injection. Yes. And with now, all of now us, there is no time, just there is proceed no to time, delivery. just proceed everything, arrange everything, she will deliver now. Yeah, within no time, like within 15-20 minutes. 15-20 was minutes, 15-20 minutes, Kevin was born. Our baby boy was